మురిసిపోయేది ఎప్పుడు? ఒరే నేను మాట ఇచ్చాను ఆదివరాహమూర్తికి, వాడు నా మాట నిలబెట్టాలని పరిగెత్తాడు. పరిగెత్తుకుంటూ ముందు ఆదివరాహస్వామి దర్శనానికి వెళ్ళాడు. నేను ఒక విషయం విని చాలా సంతోషించా. నేను వెళ్ళలేదు, నాకు తెలియదు అనుకోండి ప్రత్యక్షంగా, కానీ అది నాకు చెప్పినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కారు కాబట్టి అది పరమసత్యం. వైకుంఠ ఏకాదశి నాడు ఈసారి చాలా గొప్ప పని చేశారు. దర్శనానికి వెళ్లే భక్తులందరినీ కూడా ఆదివరాహమూర్తి దేవాలయం నుంచి పంపించారు. అలా పంపలేదనుకోండి, ఆదివరాహస్వామి దర్శనం విడిచిపెట్టేసి వెళ్ళారనుకోండి ముక్కోట ఏకాదశి పూటను, వాడు అంత గొప్ప తిథి నాడు దర్శనం చేసినట్ట తప్పు చేసినట్ట దిద్దడానికి చాలా గొప్ప ప్రయత్నం చేశారు ఈసారి దేవస్థానం వాళ్ళు. ఆదివరాహస్వామి దేవాలయం నుంచి నడిపించారు లైన్లు. అసలు నిజంగా ప్రతిరోజు అలాగే నడిస్తే చాలా బాగుంటుంది అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఎందుచేత అంటే మనం చెయ్యవలసినటువంటి దర్శనం అది. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో వైకుంఠానికి దారి ఓ చోటు ఉంది, వరాహస్వామి గుడి ఓ చోటు ఉంది. వరాహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళేటప్పటికి ఏదో సమయం దాటిపోతోందని చాలా మంది అమాయకంగా స్వామి దేవాలయాన్ని వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేగానే వెంకటేశ్వర అనుగ్రహాన్ని జారవిడి చేసుకుంటున్నారు. కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. దేవస్థానం చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు నైవేద్యం మొదట పెడతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రథమ దర్శనం చేసుకోవడానికి వీలుగా తీర్థయాత్ర కార్యక్రమాన్ని మనం రూపకల్పన చేసుకోవాలి. అందుకే వెంకటాచలం వెళ్ళిన రోజున యజ్ఞవరాహస్వామి ఆదివరాహస్వామి దర్శనానికే కేటాయించుకోవడం చాలా మంచిది. కాబట్టి ఆ మొట్టమొదటి దర్శనం ఎవరు ఆదివరాహమూర్తిని చేసి వెడతారో వాళ్ళు వెంకటరమణుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి నోచుకుంటారు. ఎవరు ఆదివరాహస్వామి దర్శనం చేసుకోకుండా పెడతారో వాళ్ళు దర్శనం చేసి కూడా చెయ్యని వాళ్ళు అవుతారు. ఎందుకో తెలుసా? మీరు నన్ను చూడ్డం కాదు, నేను మిమ్మల్ని చూడ్డం ప్రధానం. మీరు నా యందు ఒక పనిని అపేక్షించి నా దగ్గరికి వచ్చారనుకోండి, మీరు నన్ను చూడడం ప్రధానమా, నేను మిమ్మల్ని చూడడం ప్రధానమా? నేను మిమ్మల్ని చూడడం ప్రధానం. ఏమమ్మా ఇలా వచ్చావు అన్నాను అనుకోండి, అయ్యా కొంచెం మీతో మాట్లాడాలి, తప్పకుండా కూర్చో వస్తాను ఉపన్యాసం అయ్యాక అన్నాను అనుకోండి, అయిపోయినట్టే మీ పని. అసలు ముందు మాట్లాడడానికి అవకాశం దొరికింది. అసలు నేను చూడనే లేదనుకోండి, ఎన్ని మాటలు పక్కన పరిగెత్తినా ఇప్పుడు కాదుండు అన్నాను అనుకోండి, అసలు మీ పని అవుతుందా? మిమ్మల్ని నేను చూడలేదని గుర్తు. ఆయన పట్టించుకోలేదండి అంటారు, ఆయన చూడలేదండి అంటారు. ఆయన పట్టించుకోకపోవడానికి, ఆయన చూడకపోవడానికి కారణం ఏంటి? ఆయన మాట నిలబెట్టడానికి మనం సిద్ధంగా లేవు. ఏ భక్తి అభక్తి? ఎందుకు ఆయన ఆదరించాలి? అతి లఘు, మహాలఘు, అతి మహాలఘు పెరిగాయంటే పెరగవు. ఏది పిలిచి అక్కున చేర్చుకునేటట్టుగా ఆదివరాహమూర్తి దర్శనం చేసుకుంటే పరమ సంతోషంతో వెంకటేశ్వరుడు తన పాదాల దగ్గరికి తెచ్చుకుంటాడు. నేను ఈ మాట అన్నప్పుడు మీరు ఒకటి గమనించాలి, నా ఆక్రోశం అంతా ఒక్కటే. అరే రే, ఇంతంత కష్టకాలంలో కూడా అంత కష్టపడి పిల్లల్ని తీసుకుని టిక్కెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు, నేను ఒకప్పుడు ప్యాసింజర్లో తిరుగుతుండేవాడిని, చూసేవాడిని. ప్యాసింజర్కి అంత పులిహార చేసుకుని ఇవాళ పొద్దున్న ఎక్కితే 24 గంటల ప్రయాణం చేసి బడలిపోయి పుట్టు జుత్తులు ఇవ్వకపోతే అదంతా కూడా జుత్తు ముద్దలు కట్టేస్తుంటే, ఆ పిల్లాడికి తలలో కురుపులు పట్టేస్తుంటే, డబ్బులు లేక తిరుపతిలో దిగి కష్టపడి మెట్లెక్కి కొండెక్కి పాపం అంత కష్టపడి పెడతారు. భక్తి లేదన్న మాట మీరు ఎలా అనగలరు? అనలేరు. కానీ ఎక్కడ పొరపాటు జరిగిపోతోందంటే, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న జనం ఆదివరాహమూర్తి గుడి దగ్గర కూడా ఉండాలిగా. ఆదివరాహమూర్తి గుడి దగ్గర 70 మంది ఉండి 70,000 మంది క్యూ కాంప్లెక్స్ లో ఉన్నారంటే ఎంతమందికి వెంకటరమణ అనుగ్రహం కలుగుతోందని గుర్తు ఆ రోజున. ఆదివరాహమూర్తి గుడికి వెళ్ళిన వాళ్ళు ఎంతమందో మీరు లెక్క చెప్తే వాళ్లే వెంకటరమణుడి అనుగ్రహం పొందిన వాళ్ళని గుర్తు. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయినట్టు? భాగ్యాన్ని జారవిడుచుకున్న వాళ్ళు అయిపోట్లా. అది నా ఆక్రోశం. తప్పు పట్టడం నా ఉద్దేశ్యం కానే కాదు. అందుకని అంత తలకొట్టుకు చెప్పడానికి కారణం ఏంటంటే, వెంటనే వైకుంఠంలోకి వెళ్ళిపోయే ప్రయత్నము చెయ్యవద్దు.
సాధికారికంగా చెప్పడానికి అధికారం ఉన్నవాడు వ్యాసుడొక్కడే. ఆ వ్యాసుడే మనకి అనేక పురాణాల్లో నిర్ధారించాడు. శ్రీనివాసుడు వరం ఇచ్చాడు ఆదివరాహమూర్తికి, నిన్ను దర్శనం చెయ్యని వాళ్ళు నన్ను దర్శనం చెయ్యనట్టే. నిన్ను దర్శనం చేస్తే విమాన వెంకటేశ్వరుణ్ణి చూసిరండి, గోపురం చూసిరండి, వెంకటేశ్వర దర్శనం అయినట్టే, నన్ను నమ్మండి. విమాన వెంకటేశ్వర దర్శనం వెంకటేశ్వర దర్శనంతో సమానమైన ప్రతిపత్తి ఉన్నది. నేను ఆ మధ్య ఎప్పుడో చదివా, అంత హడావిడిలో వెళ్ళలేకపోయిన వాళ్ళు బాధతో వెళ్ళవలసిన అవసరం లేకుండా బయట నుంచి విమాన వెంకటేశ్వర దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారని. నిజంగా అది ముదావహమైన పరిణామం, చాలా గొప్ప ఆలోచన ఏ మహానుభావుడు చేశాడో. కానీ మరి అది ఎందుకు నీరు గారిపోయిందో నాకు తెలియదు. కాబట్టి ఆ విమాన వెంకటేశ్వరుణ్ణి చూసి వెళ్ళిపోయినా కూడా నువ్వు వెంకటేశ్వరుణ్ణి చూసేసినట్టే. విమాన వెంకటేశ్వరుడికి ధ్రువమూర్తికి సమాన స్థాయి, నన్ను నమ్మండి. విమాన వెంకటేశ్వర దర్శనం చేస్తే ధ్రువమూర్తి దర్శనం చేసినట్టే శాస్త్రంలో. లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి దగ్గర నుంచి మలయప్ప స్వామి చుట్టూ తిరిగి వస్తుంటే విమాన వెంకటేశ్వరుడి దగ్గరికి వస్తే ఆగుతుంది పల్లకి. అంత సమాన స్థాయి విమాన వెంకటేశ్వరుడిది. అయినప్పుడు ఆదివరాహస్వామి దర్శనం అన్నిటికన్నా ప్రధానం వెంకటాచలంలో. అసలు ఆ క్షేత్రం వరాహక్షేత్రం. ఆయన దర్శనం చేస్తేనే నువ్వు ఇంకేమైనా పెట్టుకోవాలి. అది వదిలిపెట్టేసుకున్నావు, ఎంత హెచ్చవేత చేసినా చివర సున్న పెట్టి హెచ్చ వేసినట్టే. అయ్యా నాకు కొంత డబ్బిస్తారని వచ్చాను, ఎంత ఇస్తారు? ఒరే నేను అంకె చెప్తూ ఉంటాను, ఎంత వస్తుందో లెక్కేసుకో అన్నాడు. 1 × 2 × 3 × 4 × 5 × 6 అంటున్నాడు. అబ్బా, ఒక 2 2 2 3 6 6 4 24 24 5 120 126 పొంగిపోతున్నాడు, ఇంత వచ్చేస్తుంది నాకని. అన్నీ చెప్పి ఆయన అన్నాడు × 0 అన్నాడు. ఏమొచ్చింది? 1,37,476 వచ్చినా × 0 0. ఆదివరాహస్వామి దర్శనం వదిలిపెట్టావు, ఏమైంది? ఏం చేసి వచ్చావు? కాబట్టి ఆదివరాహస్వామి దర్శనానికి అంత ప్రాధాన్యత ఉంది. అందుకే జ్ఞాపకం పెట్టుకుంటారని లడ్డూ ప్రసాదం ఇచ్చిన కవర్ల మీద కూడా వెనకాతల ముద్రణ చేస్తారు, ఆదివరాహస్వామి దర్శనం చేసిన తర్వాతనే వెంకటేశ్వర దర్శనం చెయ్యండి అని. కానీ నేను ఎన్నో పర్యాయాలు భగవానుడు నన్ను కొండ మీదకి తీసుకెళ్లాడు నా అదృష్టం కొద్దీ. కానీ నా స్వభావంలో యథార్థానికి వెంకటేశ్వర దర్శనం చేసిన వాళ్ళు అందరూ ఆదివరాహస్వామి దర్శనం చేస్తారని నేను అనుకోను. గట్టిగా ఆ మెట్ల వరకు ఉంటారంతే. ఎప్పుడు వెళ్ళినా మెట్ల బయటికే ఉండరు. వైకుంఠంలో ఎంతమంది ఉన్నారని అడగండి, కొన్ని వేల మంది ఉంటారు. మరి ఇక్కడ అంటే నిజంగా దర్శనం చేస్తున్న వాళ్ళు ఎంతమంది? అంతే, వాళ్ళే అవుతారు. నాకు అనిపిస్తుంది మాయాస్వరూపంతో ఏమిరా ఇంత మరీ అన్యాయంతో జీవితం చేస్తూ నీకు నా అనుగ్రహం కావాలా అని స్వామి చిన్న మాయ చేస్తున్నాడా అని కూడా అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని అపేక్షించినప్పుడు అంతటి మహానుభావుడు మనని ఆదుకోవడానికే అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆయన అనుగ్రహం కావాలనుకుంటే మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేసిన తరువాతనే వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళాలి. అసలు వెంకటాచల క్షేత్రాన్ని చూసినప్పుడు మనం పొంగిపోయే రోజు అంటే ఏ రోజో తెలుసా? ఆదివరాహస్వామి దేవాలయం దగ్గర నుంచి ఆ పై వరకు క్యూలు నిలబడిపోయినప్పుడు. అప్పుడు యథాశాస్త్రంగా దర్శనాలు జరుగుతున్నాయని గుర్తు. లేనినాడు ఏదో దిద్దవలసిన ప్రధానమైన అవసరం అక్కడ ఉండిపోయింది. ఒక చిన్న లోపం ఒకటి నడిచిపోతోందనేటటువంటి బాధ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుచేత అంటే అది వెంకటరమణుడిచ్చిన మాట, ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే. నేను ఇచ్చినటువంటి ఈ మాటని వరంగా, ఈ మాటనే డబ్బుగా మీరు స్వీకరించండి. వెంటనే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా? అంగీకరించాను. కాబట్టి ముందు నన్ను దర్శనం చేసిన వాళ్ళనే నువ్వు అనుగ్రహించవలసి ఉంటుంది. అంతే కదా? అంతేగా వాళ్ళిద్దరి మధ్య అంగీకారం. ఇప్పుడు నీకు నేను 100 అడుగుల మేర స్థలం ఇస్తున్నాను. తింత్రిణీ వృక్షం కింద ఇచ్చారు. పెద్ద పొద్దుతిరిగిన చింత చెట్టు అని ఉండేది. ఆ చింత చెట్టు కింద ఇచ్చారు వాల్మీకం. అక్కడ ఉండేవారు వెంకటేశ్వర స్వామి వారు. అది ఇస్తున్నాను. నా పొలాలలో పంటలు పండుతుంటాయి, అందులోంచి దుంపలు
మొదలైనవి కూడా నీకు ప్రసాదంగా పంపిస్తూ ఉంటాను. ఇక నుంచి నువ్వు ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఆదివరాహస్వామి వారి పొలంలో పండినటువంటి శ్యామాక ధాన్యం, తేనె, దుంపలు, చామదుంపలు ఆయనకు అందుతుండేవి. ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడు ఒకనకొకప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారి పుట్టలోకి దూరిపోతే స్వామి దర్శనమైంది కూడా ఆ పిల్లవాడికి. తొండమాన్ చక్రవర్తి కూడా చేశాడు అలా. కాబట్టి ఆదివరాహమూర్తి అంటే ఆదివరాహమూర్తే మహానుభావుడు. ఇప్పటికీ నన్ను నమ్మండి, ఆదివరాహస్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు బరువుగా వెళ్ళవద్దు. ఏ కర్మ ఈయన దర్శనం చేసుకుంటే తప్ప ఆయన దర్శనం అవదని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? వ్యాసుడు అభయం ఇచ్చి మాట్లాడాడు. నీకు భూమి కావాలా, విద్య కావాలా, ఐశ్వర్యం కావాలా, సంతానం కావాలా, శుభ పరంపరలు కావాలా, ఆయుర్దాయం కావాలా? ఆదివరాహస్వామికి నమస్కరించి ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని ఇచ్చాడు. అంత ఆర్తితో ఉన్న వాళ్ళైతే ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేయండి అని చెప్పాడు. కొన్ని సందర్భాలు చెప్పాడు వ్యాసుడు. ఎవరెవరు ఆయన యొక్క మంత్రాన్ని జపం చేసి ఉన్నతిని పొందారో కూడా చెప్పారు. ఆదివరాహస్వామి దర్శనము అంత గొప్ప ఫలప్రదము. ఆయన దర్శనం చేసుకుంటే మనకి పరిపూర్ణమైనటువంటి వెంకటేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ద్విగుణీకృతంగా ఇటు ఆదివరాహస్వామి అనుగ్రహం, అటు వెంకటేశ్వర అనుగ్రహం రెండు కలుగుతాయి. అంత గొప్ప స్వరూపం ఆ ఆదివరాహస్వామి వారి యొక్క స్వరూపం. కాబట్టి చిన్న దేవాలయం. ఈసారి మనం యాత్రకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆ విషయంలో కించిత్ పొరపాటు పడుతున్న వాళ్ళు ఉంటే దిద్దుకుని మొట్టమొదట ఆదివరాహస్వామి దర్శనం చేసుకున్న తరువాతనే వెంకటేశ్వర దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని త్రికరణ శుద్ధిగా చెయ్యండి. ఇక వెంకటాచల క్షేత్రం ఎన్నో విశేషాలకి ఆలవాలము అని నేను మీతో మనవి చేశాను. వెంకటేశ్వర క్షేత్రంలో తప్పకుండా దర్శనం చెయ్యవలసింది ఆదివరాహస్వామి క్షేత్రం ఎటువంటిదో అటువంటి క్షేత్రం కపిలతీర్థం. కింద వెంకటేశ్వర స్వామి వారి కొండ ఎక్కుతున్నప్పుడే, ఆ మలుపు తిరుగుతున్నప్పుడే కుడి చేతి వైపు ఉంటుంది. ఆ కపిలతీర్థం పైనుంచి ఎప్పుడు జలధార పడుతూ ఉంటుంది. పాతాళలోకంలో ఒకానొకప్పుడు కపిల మహర్షి భోగవతి అన్న పేరుతో ప్రవహిస్తున్నటువంటి గంగ పాయ ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆరాధన చేస్తూ ఉండేవాడు. భగీరథుడు చేసినటువంటి ప్రయత్నానికి ఆకాశంలో ప్రవహించేటటువంటి దివిజగంగ, ఆ ఆకాశ గంగ అక్కడి నుంచి పరమశివుని యొక్క తల మీద పడి ఆయన శరీరాన్ని తాకుతూ భూమి మీద ప్రవహించి పాతాళలోకానికి వెళ్ళి భోగవతి అన్న పేరుతో ప్రవహించింది. ఆకాశంలో ఉంటే మందాకిని, భూమి మీద ఉంటే భాగీరథి, పాతాళంలో ఉంటే భోగవతి. త్రిపథగా అని పేరు. 3 మార్గముల యందు ప్రవహించింది. రంగత్తుంగ తరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగుల్ సల్పుచు జంఘలించుతు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర. ఆ పైనుంచి పరమశివుని యొక్క తల మీద పడి ఆ నురగలతో కింద పడి భూమి మీద ప్రవహించి ఆ మహానుభావుడైనటువంటి భగీరథుని యొక్క రథం ఎటు వెళ్ళిందో అటుగా గంగ వెళ్ళి పాతాళలోకానికి చేరి 60,000 మంది సగరుల యొక్క బూది కుప్పల మించి ప్రవహిస్తే వాళ్ళందరూ పునీతులై ఊర్ధ్వలోకాల్ని పొందారు. భోగవతి అని పిలుస్తారు. ఆ భోగవతి ఒడ్డున, ఆ గంగ ఒడ్డున శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి కపిల మహర్షి ప్రతిరోజు శివలింగాన్ని పూజ చేస్తుండేవారు. ఆయన ఒక ప్రత్యేకమైన మార్గంలో అప్పుడప్పుడు శేషాచలం పక్కకు వస్తూ ఉండేవారు. వెంకటాచలం వెళ్ళడానికి ఆ పక్కనే శేషాచలం కొండ కనపడుతుంది. అక్కడి నుంచి చూస్తే ఆ శేషాచలం కొండ దగ్గరికి సొరంగ మార్గంలో బయటికి వస్తుండేవారు. ఆయన ఒకనాడు బయటికి వస్తున్నప్పుడు ఆ శివలింగం కూడా ఆయనతో పాటే పెరుగుతూ వచ్చేసింది. శివలింగాలు పెరుగుతాయి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ప్రాకృతిక లింగములను ఉంటాయి. ఇప్పటికీ బుర్రా గుహల్లో ఉంటాయి. పైనుంచి కొండ గుహ పైకప్పు మించి చుక్క పడుతుంది. నీటి చుక్క 15 నిమిషాలకు ఒక చుక్క పడుతుంది. చుక్క పడగానే సూది మొనంత పెరుగుతుంది లింగం. పెరిగి 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 కొన్ని సంవత్సరాలు అయిపోయాక అది పైనున్న కప్పుని పట్టేసుకుంటుంది వెళ్ళి. ఇప్పటికీ ఉన్నాయి, కావాలంటే మీరు బుర్రా గుహల్లో చూడొచ్చు. ప్రాకృతికంగా ఏర్పడిన శివలింగాలు, సహజలింగములు అంటారు వాటిని. అలా
కపిల మహర్షి పూజ చేసినటువంటి శివలింగం కపిల మహర్షితో పాటే పైకొచ్చేసింది. పైకొచ్చి ఆయన సొరంగ మార్గంలో పైకొస్తే అది భూమిని భేదించి పైకి వెళ్ళిపోతుంది. అమ్మో, ఈ శివలింగం పాతాళంలో ఉంది, భూమిని భేదించి పైకి వెళ్ళిపోతోంది అని కామధేనువు గబగబా వచ్చి తన క్షీరధారల చేత అభిషేకించి తన గిట్ట శివలింగం మీద పెట్టి మావర్ధస్య, ఇక పెరగవద్దు అని అడిగింది. అందుకే ఇప్పటికీ గిట్ట కనపడుతుంది. ఇప్పటికీ కపిలలింగానికి కళ్ళు కనపడతాయి, గిట్ట కనపడుతుంది. ఆ గిట్ట పెట్టింది. పెడితే ఆ కామధేనువు యొక్క ప్రార్థన ఆలకించిన శివలింగం అలా ఉండిపోయింది. అందుకే ఆ కపిలలింగం 3 రంగుల్లో ఉంటుంది. కింద తెల్లగా ఉంటుంది, మధ్యలో పచ్చగా ఉంటుంది, పైన తేనె రంగులో ఉంటుంది, కళ్ళు కనపడుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి శివలింగం కపిలలింగం. కపిల మహర్షి ఆరాధన చేసినటువంటి శివలింగం కనుక దానికి కపిలలింగం అని పేరు. దానికి పక్కనే అగస్త్య మహర్షి వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ ఆ స్వామికి అగస్త్యేశ్వరుడని పేరు. అక్కడ తిరుమలకి సమీపంలో 2 శివలింగాలు ఉన్నాయి, అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాలు. ఒకటి ఆ తిరుపతి క్షేత్రానికి కొంచెం దూరంలో కళ్యాణ శ్రీనివాసానికి వెడుతుంటే అక్కడికి దగ్గరలో ఉంటుంది. అది అగస్త్య ప్రతిష్ఠే, ఇది అగస్త్య ప్రతిష్ఠే. అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేశారు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకో తెలుసా? మీకు రామాయణం చూస్తే అర్థమవుతుంది. అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం అంటే ఎంత గొప్పది అంటే దేవతా స్థానములు పెట్టడం కాదు, దేవతలే వచ్చి ఆ స్థానాల్లో కూర్చొని అగస్త్యుణ్ణి పూజ చేస్తారు. అంతటి మహానుభావుడు అగస్త్య మహర్షి అంటే. అటువంటి వాడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు. ప్రాతస్మరణీయులు అపర శివావతారం, ఈ భూమి మీద మళ్లీ నడయాడినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారం, పరమ ధర్మమూర్తి, సన్యాస ధర్మాన్ని 100కి 100 పాళ్ళు ఆచరించినటువంటి మహాపురుషులు. ఎవరి పేరు చెప్తే పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి మహాపురుషులు, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ అగస్త్యలింగం దగ్గర కూర్చుని చాలాసేపు ధ్యానంలో ఉండిపోయారు. దాని పక్కనే కోటిలింగం అని ఉంటుంది. ఒకే శివలింగంలో లింగాలు చెక్కబడి ఉంటాయి అనంతంగా. కోటిలింగేశ్వరుడు అని పేరు. అక్కడే పెద్ద నాగుల పట్టి ఉంటుంది. ఆ నాగుల పట్టీకి ప్రదక్షిణం చేస్తే పిల్లలు ఆరోగ్యంతో ఉంటారు, అపమృత్యువు రాదు అని. ఆ కపిలలింగాన్ని మీరు చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి లింగం. పాతాళే పూజితం పూర్వం కపిలేన మహాత్మన. ఒకానొకప్పుడు పాతాళంలో కపిల మహర్షి చేత పూజింపబడినటువంటి శివలింగమే భూమిని భేదించి పైకొచ్చి అక్కడ నిలబడింది. ఆయన వచ్చిన సొరంగ మార్గంలోనే భోగవతి పొంగి పైకొచ్చింది. గంగ పైకొచ్చి అక్కడ సరోవరంగా ఏర్పడింది. అందుకని ఆ సొరంగం మూసుకుపోయింది. కపిల మహర్షి వెంట గంగ భోగవతి పైకొచ్చి సరోవరంగా నిలబడింది కాబట్టి దానికి కపిల తీర్థము అని పేరు. కపిల తీర్థానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. తల్లిదండ్రులకు తద్దినం పెట్టకపోవడం అంత కృతజ్ఞతతో కూడిన విషయం ఇంకొకటి లేదు లోకంలో. తనకి ఎవరు జన్మనిచ్చారో, తన అస్తిత్వానికి ఎవరు కారణమో అటువంటి వారు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తిథిని జ్ఞాపకం పెట్టుకుని తద్దినం పెట్టనటువంటి కొడుకుని లోకంలో ఇక ఎవరు నమ్ముతారు? అలా తద్దినం పెట్టకపోతే పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతారు. అలా తద్దినం పెట్టని వాళ్ళు కూడా తద్దోషాన్ని పోగొట్టుకోవాలి అంటే కపిల తీర్థానికి వెళ్ళి కపిల తీర్థంలో శ్రాద్ధ కర్మ చేస్తే ఆ దోషం నుంచి వినిర్ముక్తులవుతారు. వినిర్ముక్తులై మళ్ళీ వాళ్ళు పితృదేవతల యొక్క అనుగ్రహానికి నోచుకుంటారు. అందుకే మనకి వెంకటాచల వైభవాన్ని చెప్పినప్పుడు కలియుగంలో మొట్టమొదటే మాధవ శర్మ అన్న ఆయన కథతో ప్రారంభం చేస్తారు. ఆయన ఒక బ్రాహ్మణుని కుమారుడు. మహానుభావుడు కాళహస్తి నగరంలో ఉండేవాడు. ఆయన తండ్రి పరమదైవ భక్తుడు. వృద్ధాప్యం వచ్చి పిల్లలు పుట్టకపోయినా సరే భగవంతుడినే నమ్ముకున్నాడు. దైవేన పూర్వపుణ్యేన వృద్ధాస్యాస్య సుతో భవత్. ఆయనకి వృద్ధుడైపోయిన తర్వాత భగవంతుని అనుగ్రహంతో కొడుకు పుట్టాడు. మాధవ శర్మ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు వేదం చదువుకున్నాడు, ఎంతో జాగ్రత్తగా జీవనం గడిపేవాడు, త్రికాల సంధ్యావందనం చేసేవాడు, గాయత్రి చేసేవాడు, మంత్రానుష్ఠానం చేసేవాడు, తల్లిదండ్రుల్ని దైవంలా చూసుకునేవాడు, అన్నీ బాగుండేవి. కానీ
పతనమైపోయే రోజు వచ్చినప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. కలియుగంలో అందులో కలిపురుషుని యొక్క ఉద్ధతంతా ఎవరి మీద ఉంటుంది? ఎవరిని పడగొట్టాలని చూస్తారు? ఎవడు భగవంతుణ్ణి బాగా నమ్ముకున్నాడో వాణ్ణి పడగొడితేనే కలిపురుషుడి గొప్ప. అంతేకాని ఇట్టే పడిపోయేవాడిని పడగొట్టడంలో పెద్ద గొప్పే ఉంది. అందుకని బాగా భగవంతుడి పాదములు పట్టుకుని ఉన్నాడు ఆ మాధవ శర్మ, ఆయన్ని పడగొట్టాలి. అకస్మాత్తుగా ఒకరోజు పగటి వేళ ఆయనకి కామవాంఛ కలిగింది. భార్యని పిలిచి నీతో క్రీడిస్తానని అడిగాడు. ఆవిడంది, అయ్యయ్యో చాలా అన్యాయమైనటువంటి కోరికయ్యా ఇది. తత్రాపి దివస క్రీడ మునయో, అసలు పగటిపూట సంభోగం అనేటటువంటిది చాలా చాలా పాపకర్మ, భయంకరమైన సంతానం పుడతారు. కాబట్టి అయుక్తం మునయో విధు, పెద్దలు చెప్తూ ఉంటారు అలా చెయ్యకూడదని. పగటిపూట నువ్వు భార్యతో క్రీడిస్తావా? దోషం కదూ. పైగా నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్, ఇంట్లో భగవంతుని యొక్క మందిరం ఉంది, పార్వతీ పరమేశ్వరులు లాంటి తల్లిదండ్రులు ఉన్నారు, అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి. అటువంటి పని చేయడానికి నీకు బాధగా అనిపించట్లా? నీకు ఎలా కోరిక కలిగిందండి? ఆయన వినలేదు. కామాతురాణం నభయం నలజ్జ. ఆవిడంది, పోన్లే ఇంట్లో ఎందుకు, నేను నది ఒడ్డుకి నీటి కోసం వచ్చినట్టు వస్తాను, అక్కడ ఏదో పొదరింట్లో నాతో కలిసి క్రీడిద్దు కానివంది. ఈయన ముందు వెళ్ళి నించున్నాడు. అక్కడ సురాపానం చేసి ఆవుల్ని చంపి ఆవు మాంసాన్ని పీక్కుని తినేటటువంటి ఒక భయంకరమైనటువంటి సంస్కారమునందు పుట్టినటువంటి కుంతల అన్న ఒక స్త్రీ కనపడింది. ఆమె ముంగురులు చూసి మోహించాడు. అందుకని ఆమె పేరు కుంతల అన్నారు. నల్లగా ఉన్నది ఆమె, అక్కడ ఉన్నది. ఆమెని చూశాడు. ఆమె యందు బరులు కొన్నాడు. ఒక మెట్టు మీదున్నవాడు జారిపోతే మోకాళ్ళు బద్దలైపోవు, 100వ మెట్టు మీదున్నవాడు జారిపోతే నడుం విరిగిపోతుంది. అందుకే అందరికన్నా జాగ్రత్తగా ఎవరుండాలంటే పై మెట్టు మీదున్నవాడే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వాడే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, జారిపోకుండా చూసుకోవాలి. ఒకసారి జారాడా 100వ మెట్టు మీద, నడుం విరిగి 1వ మెట్టు మీద ఉంటాడు. ఒక్కసారి కుంతల చేత ఆకర్షింపబడ్డాడు. భార్య వచ్చింది. అబ్బే ఏదో అన్నాను వెళ్ళిపో అన్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి పెద్ద స్తోత్రం చేశాడు ఆవిడ్ని. ఆవిడంది, దుర్మార్గుడా నీకు బాధగా లేదురా? పరస్త్రీని కాంక్షించినటువంటి వాళ్ళు ఎందరో అకాల మరణాన్ని పొందారు. నీకు పరస్త్రీ వాంఛ కలిగిందా? బ్రాహ్మణ వంశంలో పుట్టావా? యజ్ఞోపవీతం వేసుకున్నావా? గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తావా? అగ్నిహోత్రాల్ని ఆరాధన చేస్తావా? అంతటి మహానుభావుడికి కొడుకువా? నేను సురాపానం చేస్తాను. ఎంతమందితో వ్యభిచరించానో నాకే తెలియదు. ఈ కాళ్ళు ఎన్ని చోట్లకి వెళ్ళొచ్చాయో. నేను గోవుల్ని సంహరించి గోమాంసాన్ని పీక్కు తింటాను. అటువంటి నాతో సంగమించడానికి నీకు అసహ్యంగా లేదు అంటే ఆయన చాలా పొగిడి కలిపురుషుని యొక్క ఉద్ధతి, ఆమె యొక్క సమాగమాన్ని అపేక్షించాడు. ఆవిడంది, త్వజ యజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథ. యజ్ఞోపవీతం తీసేసి పిలక లేకుండా గుండు చేయించుకో. అలా ఉండకూడదు కనుక పిలక లేకుండా గుండు చేస్తే కర్మానుష్ఠాన అధికారం ఉండదు. కాబట్టి పిలక లేకుండా గుండు చేయించుకో. త్వజ యజ్ఞోపవీతంతే ముండయిత్వా శిరస్తథ, గుండు చేసేసుకో. భక్ష గోమాంసముత్తమం, ఇదిగో అక్కడ ఆవు ఉంది, కత్తిస్తున్నాను, వెళ్ళి చంపి ఆ మాంసం పట్రా, ఉడికించిస్తా తిను, అప్పుడు నాతో సంగమించండి. అలాగే చేస్తానన్నాడు అని శుభ్రంగా కళ్ళు తాగాడు. యజ్ఞోపవీతం తీసి అవతల పారేశాడు. గుండు చేసేసుకున్నాడు. వెళ్ళి ఆవును చంపేశాడు. మాంసం పట్టుకొచ్చాడు, ఉడికించి ఇచ్చింది, తినేశాడు. నీ అంత దౌర్భాగ్యుడు నాకు కనపడలేదురా. ఇంత దిక్కుమాలిన నవరంధ్రములతో కూడి మలమూత్రములతో కూడిన శరీరం సుఖం, ఇంత సంప్రదాయాన్ని పక్కన పెట్టుకున్నావా? క్రీడించండి. ఆమె యొక్క మోజులో పడిపోయాడు. సంవత్సరాలు దాటిపోయాయి. తండ్రి ఏడిచాడు ఏడిచాడు ఏడిచాడు, వెళ్ళలేదు. తల్లి ఏడిచి 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 శరీరం వదిలేసింది. తండ్రి ఏడ్చి ఏడ్చి శరీరం వదిలేశాడు. కొడుకు కూడా పుట్టనటువంటి భార్య ఆమె సంతానం కూడా పొందకుండానే ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇల్లు మూతపడిపోయింది. దయాదులందరూ ఆస్తి తీసేసుకున్నారు. ఆఖరికి బ్రతకడానికి మార్గం లేకపోతే ఆమెంది, దారి దొంగవై దారి వెంట వెళ్ళే వాళ్ళందరినీ కొట్టి ద్రవ్యం పట్రా తిందామంది. వెళ్ళి దారి వెంట వెళ్ళే వాళ్ళందరినీ కూడా కొట్టి తీసుకొచ్చాడు. మీరు ఎప్పుడైనా పురాణం చదివితే పాడైపోయిన వాడి కథ చెప్తే బ్రాహ్మణుడు గురించే చెప్తారు. మీరు చూడండి,
ఇంకెవరి గురించి చెప్పరు. ఎందుకు చెప్పరో తెలుసా? ఒక్కటే కారణం, చాలా జాగ్రత్తగా ఉండవలసిన వాడు వాడే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూ తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. విరాట్ పురుషుని యొక్క స్వరూపం అది. అందులో ఒళ్ళంతా పరుపు మీద పడుకోబెట్టిన తలకింత తలగడ ఎందుకు పెట్టుకుంటున్నావు? జ్ఞానేంద్రియాలన్నీ తలలో ఉంటాయి. ఇది బుద్ధిస్థానం. ఈ క్రింద వాటికి ఏ ఆపదొచ్చినా దీనికే సంకేతం పంపిస్తాయి. ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్తుంటే ఇక్కడ నన్ను చీమ కరిచేసింది, చెప్పుకుంది, అయా చీమ కరిచేస్తోంది, ఏం చేయమంటావు? ఉపన్యాసం చెప్తూనే నా బుద్ధి ఓ చెయ్యి వెళ్ళి దాన్ని ఆ కరుస్తున్న చోట ఆ చీమని లాగేయి అని ఒకసారి ఇలా చూసి కింద పడేశాను. అంటే ఇప్పుడు ఇక్కడ బాధ కలిగితే దాన్ని వెంటనే బుద్ధి పరిష్కారం చేసిందా లేదా? ఇక్కడ ఉన్నదే నడిపిస్తుంది. దీని ఆదేశం ప్రకారం ఇదంతా నడుస్తుంది. ఇది పాడైపోయింది అనుకోండి, ఇది ఉన్నా పిచ్చాడంటారు. ఇది బాగుందనుకోండి, ఏమీ చేత కాకపోయినా కాస్త అన్నం పెట్టండి రా అంటారు, కాసి నీళ్ళు ఇవ్వండి రా అంటారు. పాప అమాయకుడు రా, ఏమీ తెలియదురా ఆయనకి, కూర్చోబెట్టండి అంటారు. అదే ఇదొక్కటి పాడైపోయింది అనుకోండి, పిచ్చాడండి దూరంగా పడేయండి బాబు, ఎవరిని కరుస్తాడో అంటారు. ఇది బాగుండాలి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, సమాజంలో బ్రాహ్మణుడు వైదిక సంస్కారమునందు నిలబడాలి. ఆయన నిలబడితేనే మిగిలిన వాళ్ళు నిలబడతారు. ఆయనే పడిపోతే సమాజం పడిపోవడం పెద్ద విశేషం కాదు. అందుకే పడిపోవడం అంటూ చెప్తే బ్రాహ్మణుడు గురించే చెప్తారు, తప్పేమీ కాదు. కాబట్టి ఇంతటి మాధవుడు దారి దొంగతనాలు చేసి ద్రవ్యం తెచ్చాడు, కుంతలకి ఇస్తున్నాడు, ఆమె వండి పెడుతోంది, అనేక మంది సంతానాన్ని కొన్నాడు. తాను బ్రాహ్మణుడనన్న విషయమే మరిచిపోయాడు. అన్ని వేళలు ఒక్కలా ఉంటాయా? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వ అంటారు శంకరాచార్యుల వారు. కాలము బలవత్తరమైన స్వరూపం, అది దేన్నైనా మింగేస్తుంది. అది కుంతలని మింగేసింది. కుంతల చచ్చిపోయింది. ఎక్కడ లేని వైరాగ్యం వచ్చింది ఈయనకి. అలా దారి బట్టి పోతున్నాడు అరణ్యంలో. ఉత్తర దేశం నుంచి రాజులు వస్తున్నారు. ఆ రాజుల వెంట పోయాడు, ఏదో కాలక్షేపం అవుతుందని. వాళ్ళ పరివారం వాళ్ళు ఏదో తప్పెట్లు మోగించుకుంటూ వెడుతున్నారు. వాళ్ళు వెంకటాచలం వెడుతున్నారు. వాళ్ళు ముందు కపిల తీర్థానికి వెళ్ళారు. కపిల తీర్థానికి వెళ్ళి మహారాజు తన తల్లిదండ్రుల పేరు మీద శ్రాద్ధకర్మ చేశాడు. అప్పుడు గుర్తొచ్చారు తల్లిదండ్రులు. అప్పుడు గుర్తొచ్చింది తను చదువుకున్న మంత్రభాగం. అరే రే, జన్మనిచ్చిన తల్లి ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసిందో. మహాతల్లి నేను మొట్టమొదటి ఆచమనానికి నాకు ఉంగరం పెట్టింది, నన్ను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసింది, బ్రహ్మోపదేశం చేశాడు తండ్రి, నన్ను నమ్ముకుని వచ్చింది ధర్మపత్ని, సంతానం కూడా కలగలేదు, అందరూ చనిపోయారు, నేను ఒక్కడే ఇలా పాడైపోయాను. ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. ఏడిచాడు ఏడిచాడు ఏడిచాడు. శాస్త్రం తెలుసు కదూ, తను ఏది తింటున్నాడో అదే పెట్టాలి పితృదేవతలకి. తను ఏం తింటున్నాడు? ఏముంది? ఏమీ లేదు. ఒక ఆకు తెచ్చి అక్కడ పెట్టి సమంత్రకంగా మట్టి పిడచలు పెట్టాడు దాని మీద, అది తప్ప ఏమీ లేదు. అందుకే పితృదేవతలకి పెడితే మూడే. తను ఏమి తింటున్నాడో అది పెట్టాలి. రోజు తను చక్రకేళి అరటిపండు తింటే చక్రకేళి అరటిపండే పెట్టాలి శ్రాద్ధకర్మలో, అంతేగాని పావలాకి 4 అరటిపండు తేకూడదు. అలాగే అమావాస్య నాడు తప్పకుండా తర్పణ ఇవ్వాలి. ఏమీ చేయకపోతే కనీసం చేతులు ఊపమని చెప్పింది శాస్త్రం. నాన్నగారు ఏమనుకోకండి, ఇవాళ ఏం చేయలేకపోయానని. 12ంటికి ఖాళీ చేతులన్నా ఊపాలి. శ్రాద్ధ కర్మలో తనేం తింటున్నాడో అదే పెట్టాలి. అందుకే రామచంద్రమూర్తి గారపిండి ముద్దలు పెడితే కౌసల్య ఏడిచింది. దశరథుడికి గారపిండి ముద్దలు పెట్టాడంటే నా కొడుకు గారపిండి ముద్దలు తింటున్నాడనమాట అని ఏడిచింది. మృష్ణాన్న భోజనం చేయవలసిన వాడు ఈ స్థితిలో ఉన్నాడనమాట అని. నేను మట్టి ముద్దలతో పిడచలు పెట్టాడు. పితృదేవతలు సంతోషించారు. చాలు, ఇన్నాళ్ళకి శ్రాద్ధకర్మ చేశాడు, నీళ్లు విడిచిపెట్టాడు వాళ్ళకి అని. ఇన్నాళ్ల నుంచి తను చేసిన పాపం అంతా పోయింది. పితృదేవతలకి శ్రాద్ధం పెట్టనటువంటి దోషం తొలగిపోయింది. అది వెంకటాచలం యొక్క గొప్పతనం. దైవానుగ్రహాన్ని కూడబెట్టగలదు, పితృదేవతానుగ్రహాన్ని కూడబెట్టగలదు. శ్రాద్ధకర్మ చెయ్యని వాళ్ళు కపిలతీర్థానికి వెళ్ళి శ్రాద్ధకర్మ చేస్తే ఇత పూర్వం తాను చెయ్యనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అక్కడికి వెళ్ళాడు, స్నానం చేశాడు. స్నానం చేసి వెంకటాచల పర్వతం వాళ్లతో పాటు ఎక్కుతున్నాడు. ఏం తిన్నాడు? ఎప్పుడూ ఏమీ తిన్నది లేదు.
ఆ బడలికతో ఎక్కుతుంటే ఎప్పుడో వాళ్ళ వెంట వచ్చినప్పుడు వాళ్ళు తినగా మిగిలిన పదార్థం ఏదో కొద్దిగా తిన్నది ఉండిపోయింది. దానితో పాటుగా ఆయన చేసిన పాపాలన్నీ వాంతిగా పడిపోయాయి. ఎందుకంటే ఆ కొండ అటువంటిది. అది వెంకటాచలం వేం పాపం కటవే అస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవా నామదేవస్తదాయుగు అంటాడు వ్యాస భగవానుడు. ఆ పర్వతము వెంకటాచలము వేం పాపం కటతే కాల్చేస్తుంది అది. అందుకని పాపమంతా ముద్దలుగా బయటపడిపోయింది. పడిపోగానే అక్కడ తపస్సు చేసుకుంటున్న ఋషులు ముక్కులు మూసుకుని పైకి లేచిపోయారు. చీ ధూర్తురా, ఇంత పాపాత్ముడిది ఎలా వచ్చావురా, ఎంత కంపు ఆ పాపం, తక్కువ పాపం చేశాడా? చతుర్ముఖ బ్రహ్మగారు పరుగు పరుగుని వచ్చాడు పుష్పక విమానంలో, కమండలం పట్టుకుని వచ్చి, ఒరే ఏమి భాగ్యవంతుడివిరా, ఎంత పాపం చేసినా వెంకటాచలం మీదకి వచ్చావు, నీ పాపం అంతా కక్కేశావు, వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యి, వచ్చే జన్మలో నువ్వే ఆకాశరాజువై నీ కొడుపున పద్మావతీదేవి పుడితే వెంకటేశ్వరుడికిచ్చి కన్యాదానం చేస్తామన్నారు. ఆ మాధవుడే ఆకాశరాజు. కాబట్టి ఆ పర్వతం అంత గొప్పది, ఆ కపిల తీర్థం అంత గొప్పది. అమ్మవారి పేరు కామాక్షి పరదేవత. ఈ పుష్యమాసంలోనే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు అమ్మవారికి చందనంలో చక్కగా పచ్చకర్పూరం కలిపి చందన చర్చిత చేసి స్వర్ణాభరణాలంకారం చేస్తారు. ఆ తల్లిని చూడడానికి వెడతారు. ఆ సమయంలో ఆవిడ పేరే కామాక్షి, కన్నులతో కోర్కెలు తీరుస్తుంది. అక్కడే రాజేంద్ర చోళుడికి కలలోకి వచ్చి పరమశివుడు ఆజ్ఞాపించాడు, నన్ను సోమస్కందమూర్తిగా ప్రతిష్ఠ చేయమన్నాడు. అందుకే సా ఓమా స్కందమూర్తిగా ఉంటాడు. ఒకే పీఠం మీద పరమశివుడు ఉంటాడు, పక్కన పార్వతీదేవి, పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో రెండు చేతులెత్తి ఆడుకుంటూ ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. స ఉమా స్కంధ, సోమస్కంధ. ఆ సోమస్కందమూర్తిని చూసి నమస్కారం చేస్తే కడుపున పుట్టినటువంటి బిడ్డలకి అనారోగ్యం రాకుండా ఆరోగ్యవంతులుగా సంతోషంగా ఉంటారు. ఆ కపిల తీర్థంలో స్నానం చేస్తే ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కాని ద్వాదశి కాని విశేషమైన పరవడి పౌర్ణమి. త్రైలోక్యే సర్వతీర్థాని కార్తీకే మాసి పర్వణి మధ్యాహ్నే కాపిలే తీర్థే సాన్నిధ్యం యాంతి పార్వతి తిష్టంతి ప్రాణిరక్షార్థం మధ్యాహ్నే దశనాడికాహ. పరమశివుడు పార్వతీదేవితో స్వయంగా చెప్పాడు, ఓ పార్వతి, ఒక్క వెంకటాచలంలో ఉన్న తీర్థాలు కావు, 3 లోకములలో ఉన్నటువంటి కొన్ని కోట్ల తీర్థములన్నీ కూడా కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజు మధ్యాహ్నం ఖచ్చితంగా 12 నుంచి 12:10 వరకు కపిల తీర్థంలోకి ప్రవేశిస్తాయి. మధ్యాహ్నే దశనాడికాహ తిష్టంతి ప్రాణిరక్షార్థం. సమస్త ప్రాణులను రక్షించడానికి 3 లోకములలో త్రైలోక్యే సర్వతీర్థాని 3 లోకములలో ఉన్న తీర్థాలన్నీ కూడా కపిల తీర్థంలోకి ప్రవేశిస్తాయి. 12 గంటలు 12:10 మధ్యలో కార్తీక పౌర్ణమి నాడు కపిల తీర్థంలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు 3 లోకములలో ఉన్న కొన్ని కోట్ల తీర్థముల యందు స్నానం చేశాడని వాడి ఖాతాలో వేస్తారు. అంటే వాడు ఎంతగా భగవదనుగ్రహానికి పాత్రుడవుతాడో చూడండి. తీర్థయాత్ర అంటేనే స్నానమని మీతో మనవి చేశా. అందుకే కపిల తీర్థము కపిల తీర్థమే, అంత గొప్ప తీర్థం. అటువంటి కపిల తీర్థం, అటువంటి కపిలలింగం, అటువంటి కామాక్షి పరదేవత, ఆ పక్కనే సుబ్రహ్మణ్యుడు నాగుల పట్టి. ఇప్పటికీ కపిల తీర్థంలో సుబ్రహ్మణ్య దర్శనం చేసుకుని సంతానవతులైన వారు, వివాహాలైన వాళ్ళు, ఆపదల నుండి గట్టెక్కిన వారు కోకొల్లలు. అంత తేజోమయమూర్తిగా ఉంటాడు. అన్నిటినీ మించి విశేషం ఏమిటో తెలుసా? అక్కడ ఒక కాలభైరవ స్వరూపం ఉంటుంది. కుక్క దగ్గర నిలబడి ఉంటాడు క్షేత్రపాలకుడు. కపిల తీర్థంలో కాలభైరవుణ్ణి దర్శనం చేసి ఎప్పుడైనా కటిక చీకట్లో ప్రమాదకరమైనటువంటి చోట ప్రయాణం చేస్తున్నప్పుడు భయం వేస్తే కపిలేశ్వర కాలభైరవ అని మనసులో స్మరించి నమస్కారం చేస్తే ఏ ప్రమాదం రాకుండా గట్టెక్కుతారు. అంత గొప్ప కపిల తీర్థం. నాకు తెలిసినంత వరకు ఆంధ్రదేశంలో బహుబిల్వం ఉన్న క్షేత్రాలు 2. ఒకటి కపిల తీర్థం, 2 శ్రీశైలం. శ్రీశైలంలో హాటేశ్వరం ఉంది. మళ్ళీ ఒక్క వెంకటాచలంలో కపిల తీర్థంలో ఉంది. పార్వతీ పరమేశ్వరులే ఇలా నిలబడ్డారా అనిపిస్తుంది. 2 పెద్ద వృక్షాలు, అవి మహాబిల్వం. మామూలుగా బిల్వదళానికి 3 ఆకులతో ఉంటుంది. మహాబిల్వం అలా కాదు. ఒక దళాన్ని ఈయనతో పట్టుకుంటే 3 ఆకులు ఉన్నటువంటి దళాలు 3 ఉంటాయి. మహాబిల్వం అంటారు.
మహాబిల్వం కనపడితే వెంటనే శివారాధన చేస్తారు. కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి ప్రత్యేకంగా చంద్రమౌళీశ్వరారాధన చేసిన మహాబిల్వాన్ని ప్రసాదంగా పంపిస్తుండేవారు. ఈ సంవత్సరం మనం శారదా నవరాత్రులు ఇక్కడ చేస్తున్నప్పుడు కామకోటి పీఠం అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని భక్త బృందాన్ని ఆశీర్వదించి బిల్వదళాల్ని ప్రసాదంగా పంపించింది. మీ అందరూ చూశారు కూడా ఆ రోజున. అంతటి అదృష్టానికి నోచుకున్నటువంటి దేవాలయ ప్రాంగణం ఈ ఆలయ ప్రాంగణం. కాబట్టి అటువంటి మహాబిల్వ వృక్షాలు 2 ఉంటాయి, అపురూపమైనటువంటి బిల్వ వృక్షాలు. వాటి దర్శనం స్పర్శనం చాలు ఎంతటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తుంది. పెద్ద రావి చెట్టు వేప చెట్టు, రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైనా కలిసి ఉంటే అవి 2 కలిసి ఉన్న చోట ఇచ్చేటటువంటి గొప్ప సావకాశం ఒకటి ఉంటుంది. అది లక్ష్మీనారాయణ స్వరూపం. ఇదే ఆసనం మీద కూర్చుని రామాయణం భాగవతం మొదలైనవి ఉపన్యాసాలు చెప్పానంటే అది నా గొప్ప కాదు. ఎంత పనికిమాలిన నా చేత పరమేశ్వరుడు పలికించాడంటే ఈ పైన నీడ పట్టినవి రావి చెట్టు వేప చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపం. అందుకే ఇన్ని కోట్ల నామం జరిగి ఇన్ని ఉత్సవాలు ఈ ప్రాంగణంలో జరిగాయంటే కేవలం స్థలం యొక్క గొప్పతనం. శిలాభోగం స్థలాభోగం. ఏలినాటి శని ఉన్నవాళ్ళు ఏ బెంగా అక్కర్లేదు. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట మౌనంగా ప్రదక్షిణం చేస్తే చాలు, ఆ ఉద్ధతి తగ్గుతుంది, అది మారిపోతుంది. ఏదో అదే పనిగా తిరగవలసిన వాడు దేవాలయాలకి తిరుగుతూ ఉంటాడు. ఏదో బాధపడవలసిన వాడు భగవత్ సేవలో ఉపవాసం ఉండి నియమంగా ఆహారం తీసుకుని తరిస్తాడు. అదంతా కూడా ఈశ్వరోపాసన కిందకి మారిపోతుంది. మారిపోయి తరించిపోయేటటువంటి అవకాశంగా మారుతుంది. లేదా ఏదైనా కష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలిగిన శక్తి ఉంటుంది తప్ప విచలితుడై కింద పడిపోడు. అలా నిలబెట్టగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటివి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశం. కపిల తీర్థంలో అంత అద్భుతమైన రీతిలో ఆ మహాబిల్వం ఉన్నటువంటి చెట్ల పక్కన రావి చెట్టు వేప చెట్టు కలిసి కనపడతాయి. అక్కడ అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. అక్కడే పద్మావతీదేవికి వెంకటేశ్వరుణ్ణి చూసిన తరువాత ఆమెకి జ్వరం వస్తే విరహంతో ఒక దైవజ్ఞుడు వచ్చి అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే తగ్గుతుందంటే అంతఃపుర పరివారం వచ్చి అక్కడ అభిషేకం చేస్తున్నప్పుడే ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి వకుళమాతని పిలిచి, మళ్ళీ అమ్మా ఇదే సమయంలో నువ్వు నృసింహ గుహలోంచి వెళ్ళు, కపిల తీర్థంలో వాళ్ళు పూజలు చేస్తున్నారు అగస్త్య ప్రతిష్ఠిత లింగానికి, నువ్వు పద్మావతీదేవి యొక్క తల్లిని ధరణీదేవిని ఆకాశరాజుని కలుసుకోవడానికి అంతఃపుర ప్రవేశానికి నాకు పిల్లనడగడానికి అవకాశం దొరుకుతుంది వెళ్ళమన్నాడు. ఆనందనిలయం దగ్గర నుంచి సొరంగం ఉందిట నృసింహ గుహ, ఇప్పటికీ ఉంది గుహ, ఇనప తలుపులతో మూసేశారు దాన్ని. ఆ గుహలోంచే వకుళమాత బయటికి వచ్చింది గుర్రం ఎక్కి వచ్చి అక్కడే ధరణీదేవిని కలుసుకుంది. కాబట్టి అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రము కపిల తీర్థము. ఆదివరాహమూర్తి వెంకటేశ్వర స్వామి వారు కలుసుకున్నప్పుడు జరిగినటువంటి మహాద్భుతాల్లో ఒకటి వకుళమాతని ఆదివరాహ స్వామి వెంకటేశ్వరుడికి అప్పజెప్పారు. వకుళమాత మొదటి నుంచి వెంకటేశ్వరుడితో లేదు, ఆదివరాహమూర్తి దగ్గర పాచకిగా ఉండేది, వంటలు చేసి పెడుతూ ఉండేది ఆవిడ. ఎందుకని? రెండూ ఒక స్వరూపాలే, విష్ణు స్వరూపమే, కన్న తల్లిగా ఉండి వంట చేసి పెట్టింది ఆవిడ. అందుకే ఆవిడ గత జన్మలో యశోదాదేవి, శ్రీకృష్ణ భగవానుడు వెంకటేశ్వరుడు. ఆయనకి కృష్ణుడికి అభేదం. అసలు ఆయన చెప్పుకున్నాడు పద్మావతీదేవి చెలికెత్తలతో చెప్పినప్పుడు, నేను వెంకటేశ్వరుణ్ణని చెప్పలేదు, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అని చెప్పాడు. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి అని చెప్పాడు, నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి అంతటి మహానుభావుడు ఆయన ఆదివరాహస్వామిని కలుసుకున్నప్పుడు ఆ వకుళమాతని వెంకటేశ్వర స్వామికి అప్పజెప్పారు ఆదివరాహమూర్తి. ఆమె యశోదాదేవి గత జన్మలో. యశోదాదేవిగా ఉండి ఆవిడ కోరిక కోరింది కృష్ణుణ్ణి, నీ బాల్య క్రీడలన్నీ నేను చూశాను, కానీ కృష్ణ ఇన్ని వివాహాలు అయ్యాయి నీకు, ఒక్క కళ్యాణం కూడా నేను చూడలేదు, ఏది నా కోసం ఇంకొక కళ్యాణం చేసుకోవయ్యా అంది. ఆయన అన్నారు, అమ్మా ఈ అవతారంలో కళ్యాణాలు అయిపోయాయి, ఇక ఇప్పుడు కళ్యాణం చేసుకోవడం కుదరదు, కానీ అమ్మ స్తన్యం అంటే ఏమిటో తెలియనటువంటి పరమేశ్వరుడు పుట్టుక ఎరగనటువంటి వాడు
కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అటువంటి కృష్ణ పరమాత్మ పుడుతూనే ఏ కర్మయును లేక వెలయునొక్కడికిని జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల బాలు త్రావనిరిగే అంటారు పోతన గారు. ఎన్నడూ తెల్లంటే తెలియనివాడు, తల్లి చన్నుల పాలు తాగడం అంటే తెలియనటువంటి వాడు యశోదాదేవి యొక్క పాలు తాగిన తర్వాత అమ్మా అన్న మాటకి మాధుర్యం అర్థమైంది ఆయనకి కూడా. అర్థమై అమ్మా నువ్వు అడిగితే కాదనలేనమ్మా, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, శ్రీశైలంలో నీ కోరిక తీరుస్తానన్నారు. శ్రీశైలం అంటే శైవక్షేత్రం శ్రీశైలం ఒకటే శ్రీశైలం కాదు, తిరుమల కూడా శ్రీశైలమే. ద్రవిడ భాషలో తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, శ్రీశైలం. కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, అమ్మ శ్రీశైలంలో తిరుమలలో నీ కోరిక తీరుస్తానన్నారు. అందుకే పద్మావతి పరిణయానికి వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారిగా పెద్దరికం వహించినది ఒక్క వకుళమాతయే. అప్పటికీ ఇప్పటికీ అమ్మని ప్రేమతో చూసిన వాడిని నేను నెత్తి మీద పెట్టుకుంటానని చెప్పడానికి ఇప్పటికీ వంటింట్లోకి వకుళమాత చూస్తూ ఉంటుంది వెంకటాచలంలో. ఆ తల్లిని చూస్తే నాకు ఎంత పొంగుగా ఉంటుందో, ఆ గోడ కన్నంలోంచి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. కొడుకు ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా కొడుకుని చూడటానికి ఎంతమంది వస్తున్నా అమ్మ ఎక్కడ ఉంటుంది? వంటశాలలో వంట చేసేటటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా మా అబ్బాయికి పచ్చిమిరపకాయతో పచ్చడి చేయకు, వాడికి పచ్చడి ఆకుపచ్చగా కనపడితే అంత పెద్ద శ్రద్ధగా తిండమ్మా, వాడికి కాస్త ఎండుమిరపకాయ చింతపండు తగిలి కాస్త పచ్చడి ఎర్రగా ఉంటే వాడికి సొబగుగా ఉంటుంది, తింటాడు. నేను మిరపకాయ వేయి, పచ్చిమిరపకాయ వేయకు, పండు మిరపకాయతో చెయ్యంటుంది. అమ్మ ఎప్పుడు కొడుకు కడుపు తడుగుతుంది. వకుళమాత కూడా వెంకటేశ్వరుడు ఎంత లోకములకన్నిటికీ పరిపాలకుడైనా లోకాధీశుడైనా ఆయన కడుపు తడుగుతూ ఉంటుంది, కన్నంలోంచి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. మనం వెళ్ళి అమ్మా కాకినాడ నుంచి వచ్చానని చెప్పమ్మా అన్నాం అనుకోండి, ఇప్పుడు చెప్పడం ఏమిటి, వాడు 2 రోజుల నుంచి చెప్తున్నాడు వస్తున్నావు నువ్వని అంటుంది. అసలు ఆవిడ కాళ్ళు పట్టుకుంటే వెంకటరమణుడు పరమప్రీతి చెందుతాడు. ఎందుకో తెలుసా? ఎంత వెంకటేశ్వరుడైనా రాత్రి వచ్చి అమ్మ పడుకున్నావా, అమ్మ నీ పడుకుంటానమ్మా, పడుకో అమ్మా అని కాళ్ళు పట్టి పెడతాడు. ఆయన వస్తే లక్ష్మీదేవి రాదు, ఇద్దరు చెరో కాళ్ళు పట్టి అత్తయ్య గారు పడుకోండి అని దుప్పటి కప్పి పెడతారు. అంత అదృష్టానికి నోచుకుంది. అమ్మ అంటే వంటింట్లో అలా వంట చేసి పెట్టాలి. జీవితంలో అదృష్టం ఏంటంటే అమ్మ చేతి అన్నం తినడం. అంతేకాని అమ్మకి అన్నం పెట్టానన్నవాడు దుర్మార్గుడు, వాడికేం తెలుసు అమ్మ విలువ. అమ్మ చేతి అన్నం ఇంకా తింటున్నానండి నేను అన్నవాడు ఉన్నాడే, వాడు ధన్యాత్ముడు. అమ్మ చేతి అన్నం అంటే అమృతం కన్నా ఒక్క పాలు ఎక్కువ. అమృతం నేను తినలేదు, అమ్మ చేతి అన్నం మాత్రం తిన్నాను. కాబట్టి అమ్మ చేతి అన్నం అంటే అమృతమే. వెంకటేశ్వరుడంతటి వాడు వంటింట్లోకి వకుళమాత చూస్తోందంటే అమ్మ వండిన పదార్థం తినడాన్ని అంత ఇష్టపడతాడు, అమ్మ చేతి అన్నం తినడాన్ని అంత ఇష్టపడతాడు. అమ్మకి అన్నం పెట్టకుండా, అమ్మని చూడకుండా, అమ్మని అనాథ శరణాలయంలో పెట్టి వెంకటాచలం మాత్రం 33 మార్కులు ఎడితే చూస్తాడా? చీ అవతలకు బాగుంటాడు. ఆయన అనుగ్రహం కలగాలంటే అమ్మని గౌరవంగా చూడడం ముందు నేర్చుకోవాలి, అమ్మని ప్రేమగా చూడడం ముందు నేర్చుకోవాలి. కాబట్టి అటువంటి వకుళమాత యొక్క కోరిక తీరడానికి వకుళమాతని ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పారు. అప్పటి నుంచి మహాతల్లి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉండి ఆయనకి ఉపచారాలన్నీ చేస్తూ ఆయనకి చక్కగా వంట చేసి పెడుతూ సేవించింది. వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట పద్మావతీ దేవిని చూసినప్పుడు కించిత్ ఆమె ఇంకా దక్కలేదు, సరిగ్గా మాట్లాడలేదు, ఆ చెలికెత్తెలు రాళ్లు పెట్టి కొట్టారు, తలకి దెబ్బ తగిలింది అని కట్టుకుని వచ్చి పడుకున్నప్పుడు యథాయుగాంతే వటపత్రశాయి అంటారు వ్యాస భగవానుడు. యుగాంతంలో వటపత్రశాయి రావియాకు మీద ఎలా పడుకుంటాడో అలా చెయ్యి పెట్టుకుని ఇలా తల పెట్టుకుని బాధగా పడుకున్నట్ట. ఏరా నాన్న అలా ఉన్నావేరా, ఏమన్నా బాధ కలిగిందా? మనసు చూస్తే నిన్ను చూస్తే నేను చెప్పేయగలుగుతున్నానులే, ఎవరో ఆడపిల్లని చూసావు మనసు పారేసుకున్నావు అంది అమ్మ. అమ్మే కదూ అమ్మా, నేనే అందరిలా లౌకికంగా ప్రేమలో పడిపోయిన వాడిని కానమ్మా. గత జన్మలో నేను ఇచ్చిన మాట పద్మావతి పరిణయం ఈ అవతారంలో జరగాలి. అందుకని అమ్మా నువ్వే మధ్యవర్తిగా ఉండి పిల్లని ఇప్పించమ్మా, వెళ్ళి ఇంటికి పెద్దదానిగా మాట్లాడమంటే వెళ్ళింది. ఎంత అదృష్టవంతురాలో ఒకళమాత. శ్రీనివాస కళ్యాణంలో కూడా ఇంటికొచ్చిన అతిథులందరూ భోజనం చేసిన తరువాతనే యజమాని భోజనం చేయాలి. అందుకే భోజనం చెయ్యకుండా ఉండిపోయిన వాళ్ళు ఎవరంటే వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, వకుళమాత. ఈ ముగ్గురు మాత్రం భోజనం చేయలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే వాళ్ళు యజమానులు. ఆయనేమో
పెళ్లికి ఆయన పెళ్ళే, ఆయన భార్య లక్ష్మీదేవి, తల్లిగారు వకుళమాత. అందుకని వీళ్ళు ముగ్గురు మాత్రం భోజనం చేయకుండా అందరికీ భోజనాలు పెట్టారు. ఆఖరణ భోజనం చేశారు. ధర్మం అంటే ఎలా ఉంటుందో నిరూపించి చూపించాడు మహానుభావుడు వెంకటరమణుడు. కాబట్టి అటువంటి వెంకటేశ్వరుడు వకుళమాత కలుసుకోవడానికి ముందే వకుళమాతని తన దగ్గర పాచకిగా ఉంచి, వెంకటరమణుడు కనబడినప్పుడు వకుళమాతని ఆయనతో కలిపి వెంకటేశ్వరుని యొక్క అవతార ప్రయోజనములలో ఒకటైన తల్లి యొక్క కోర్కె తీర్చి పద్మావతి పరిణయానికి పెద్దరికం వహించేటటువంటి అవకాశం కల్పింపబడేటట్టుగా అనుగ్రహించినటువంటి స్వరూపము ఆదివరాహ స్వరూపమై ఆదివరాహ వెంకటేశ్వరుల యొక్క అనుబంధము వాళ్ళిద్దరూ కలుసుకున్నటువంటిది అంత గొప్ప స్థితిని ఆవిష్కరించింది. ఆయన మాట నిలబడేటట్టుగా చేసింది. అటువంటి వెంకటాచల క్షేత్రం మహానుభావుడు ఇప్పటికీ ఇచ్ఛారూపం విరాజిత స్వేచ్ఛయా క్రీడతే తత్ర. అది విగ్రహమని మీరు అనుకోకూడదు. ఇప్పటికీ స్వామికి చెమట పడుతుంది. ఇప్పటికీ ఆయన మాట్లాడాలనుకుంటే కట్టేసిన గంటలు మోగిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. వెంకటాచలంలో గంటలు స్తంభాలకేసి కట్టేస్తే రాత్రి వేళ ఆయన మాట్లాడాలనుకుంటే బయట కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు లోపల గంటలు అదే పనిగా మోగితే తలుపులు తీసి లోపల కడితే కట్టిన గంటలు కట్టే ఉన్నాయి, గంటలు మోగాయి. వెంకటరమణుడంటే నమ్ముకున్న వారికి కొండంత దైవం, ఆపద ముక్కులవాడు. ఎక్కడ ఉండండి ఆయనని తలుచుకుని నమస్కరిస్తే ఆయన రక్షించి తీరుతాడు. మనం పిలిచినటువంటి పిలుపు ఆయనకి వినపడుతుంది. ఎంత జాగ్రత్తగానో చెవులు రిక్కించి వింటుంటాడు. ప్రొద్దున్న మహానుభావుడు గోపాలాచార్యులు గారు అన్నారే, మనం పరమభక్తితో ఇక్కడ చేసినవన్నీ వెంకటేశ్వరుడికే అందుతున్నాయని. పరమ సత్యం. పరమభక్తితో ఒక్కరు నిలబడగలిగిన స్వామి ఎంత ఆనందంగానో స్వీకరిస్తారు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు వెంకటేశ్వరుడుగా, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్భక్తి భావేన తం రక్షామితి మత్పనః అన్నాడు. నాకేమి ఇవ్వక్కర్లేదురా, మీరు ఒక్క తులసి దళాన్ని భక్తితో తీసుకొచ్చి నా పాదాల మీద ఇలా వేస్తే నేను మీ వెంట పరిగెత్తుతాను రా కాపాడడానికి అన్నాడు. అంతటి పరమ దయాళువు, కరుణామూర్తి. అటువంటి వెంకటేశ్వరుని యొక్క దర్శనం చేసేటప్పుడు మనం ఎలా చెయ్యాలో అలా శాస్త్రాన్ని విహితంగా పాటిస్తూ చెయ్యవలసి ఉంటుంది. యథార్థానికి సనాతన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే పొంగిపోవలసినటువంటి క్షేత్రము వెంకటాచల క్షేత్రము. ఎందుకో తెలుసా? మీరు చూడండి, నేను ఏ క్షేత్రాన్ని అవమానించడం కోసం ఈ మాట చెప్పట్లేదు. నాకు క్షేత్రం అంటే అంత భక్తి. ఏ క్షేత్రమైనా కూడా నేను అంత గౌరవిస్తాను. తక్కువ చేసి మాట్లాడడం అన్నది నా జీవితంలో నేను ఎన్నడూ చెయ్యను. క్షేత్రాన్ని తక్కువ చేసి మాట్లాడుకోవడం అంటే మన వైభవాన్ని మనం కించపరుచుకోవడం. నిజంగా వెంకటాచలం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ప్రతి 100 గజాల దూరానికి ఒక మరుగుదొడ్డు ఉంటుంది. మరుగుదొడ్డి ఇక్కడ ఉన్నది అని ఎవరూ చెప్పక్కర్లేదు, బోర్డు అక్కర్లేదు, అందులోంచి వచ్చే వాసన చెప్తుంది. కానీ వెంకటాచలంలో కొండ మీద మీరు అన్ని మరుగుదొడ్లున్నా ఒక్క చోట దుర్వాసన కనపడదు, ఒక్క ఎండుటాకు కనపడదు, ఒక్క చోట చెత్త కనపడదు. నిజంగా అక్కడ పనిచేసే పారిశుధ్య కార్మికులు వాళ్ళ యొక్క శ్రద్ధ, వాళ్ళ యొక్క భక్తి, వచ్చినటువంటి యాత్రికులు సంతోషంగా ఉండాలని ఎంత కష్టపడి పనిచేస్తారో. వాళ్ళు అంగీకరిస్తే నిజంగా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయడానికి నేను వెనకాడను. ఎందుచేత అంటే ఇన్ని వేల మంది ముక్కోటేకాదశి లాంటి తిథులలో ఇన్ని లక్షల మంది కొండ మీదకి వెళ్ళి ఎన్నో పదార్థాలు అమ్ముతుంటే బిస్కెట్ల ప్యాకెట్ల దగ్గర నుంచి తినేసి విప్పేసి కింద పారేస్తే మళ్ళీ 5 నిమిషాలు అయ్యేటప్పటికి ఏదీ కనపడదు. బహుశః వెంకటాచల క్షేత్రంలో పారిశుధ్యం ఉన్నట్టుగా మీకు ఎక్కడా కనపడదు. స్వామి మాడవీధుల్లో వెడుతుంటే ఏనుగు నడిచి వెడుతూ ఉంటుంది. ఏనుగు ఇలా లద్దె వేసేటప్పటికి వెనక ఉన్న పల్లకి ఇలా వచ్చే లోపల బుట్టతో గబగబా ఎత్తేస్తారు, గబగబా పౌడర్ చల్లేస్తారు. ఎంత కంటికి రెప్ప వేస్తున్నారో లేదో తెలియదు. అన్ని వేల గదులు తుడుస్తుంటారు, అన్ని వేల గదులు కడుగుతుంటారు, దుప్పట్లు మడత పెడుతుంటారు, మంచాల మీద అంతా శుభ్రం చేసేస్తుంటారు, గూళ్ళు శుభ్రం చేస్తుంటారు. ఒడ్డున కూర్చొని విమర్శించడం చాలా తేలిక. కానీ మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తే కళ్యాణ మంటపం కడిగించడానికి, ఇల్లు మారితే ఇల్లు కడుక్కుని కొత్త ఇల్లు కడిగించడానికి, పండగొస్తే ముగ్గులు వేసుకోవడానికి బాధపడతాం. అంత పెద్ద క్షేత్రంలో అన్ని వేల గదుల్ని నిర్వహణ చేస్తూ
ఇన్ని లక్షల మంది యాత్రికులకు సేవ చేస్తూ ఒక్క ధూళికణం అనవసరంగా కనపడకుండా ఇలా బట్ట వేసుకుని పడుకుని నిద్రపోవచ్చు. సువాసనలు వెదజల్లేటట్టుగా నిజంగా అలా ఉంచగలుగుతున్నారంటే అందున నేను ఎక్కడ ఆశ్చర్యపోతానో తెలుసా? 7 కొండల మధ్య ఉండేటటువంటి మార్గం దగ్గరగా 20 కిలోమీటర్ల పైచిలుకుంటుంది. మీరు వెడుతున్నప్పుడు ఎప్పుడైనా రోడ్డు వంక చూడండి, వాటర్ ప్యాకెట్లు కానీ ఎక్కడైనా అనవసరమైనటువంటివి కానీ ఏమీ కనపడవు. 7 కొండల కింద మొదలు పెడితే తట్ట పట్టుకుని తుడుస్తూ ఎక్కడం, 7వ కొండ వరకు వాళ్ళు ఎక్కుతూ తుడుస్తూ ఎక్కుతారు. మధ్యలో ఎక్కడ విశ్రాంతి లేకుండా వాళ్ళు నిజంగా అంత కష్టపడి పనిచేస్తారు. అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులు చెప్పులు వేసుకోకుండా అంత కష్టపడితే యాత్రికులమని పేరు చెప్పుకున్నటువంటి మనలో చాలా మంది పరమేశ్వరుడు వెళ్లే మాడవీధుల్లో చెప్పులు వేసుకోవద్దని తల కొట్టుకుని చెప్పిన ఒకానొక సందర్భంలో కార్యనిర్వహణాధికారి కాలికి చెప్పులు లేకుండా వెడుతున్న వాళ్ళందరికీ చెప్పుకుంటుంటేనే చూశారు. తెల్లబోయాను నిజంగా. నేను సుబ్రహ్మణ్యం గారు ఆ రోడ్డు మీద ఆ మాడవీధుల్లో వెళ్తున్న వాళ్ళని, బాబు అలా వెళ్ళకూడదు, చెప్పులు తీయండి అని బతిమాలు కూడా నేను చూశాను. అంత గొప్ప క్షేత్రంలో ఈశ్వరుడు తిరిగే మాడవీధుల్లో చెప్పులు విప్పి వెళ్ళాలనేటటువంటివి అన్ని బోర్డులు పెట్టినా, అంత చెప్తున్నా, అంత చూపిస్తున్నా మనం పాటించట్లేదేమో కానీ, మనం అంటే నేను అందరినీ అంటలేదు, కొంతమంది పాటించట్లేదేమో కానీ నిజంగా వెంకటాచల క్షేత్రంలో ఉండేటటువంటి పారిశుధ్య వ్యవస్థకి జేజేలు పలకవలసింది. ఏమి నీరు, ఏమి ఎంత గొప్ప నిర్వహణ, అంత గొప్ప క్షేత్రం. అసలు మీరు ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుని చూడండి, వెంకటాచలం అలా కనపడుతుంది. నా దృష్టిలో కాశీపట్టణం సనాతన ధర్మానికి గుండెకై, వెంకటాచలం ఊపిరితిత్తులు. ఈ రెండు ప్రపంచంలో ఎక్కడున్నా సరే సనాతన ధర్మంలో పుట్టిన ప్రతివాడు తన జీవితంలో తప్పకుండా కోరుకునేది ఇది అంటే కాశీ వెళ్ళాలి, గంగలో స్నానం చెయ్యాలని కోరుకుంటాడు, విశ్వనాథుణ్ణి సేవించాలనుకుంటాడు. పుడితే వెంకటాచలం, భోజనం చేస్తే గోవిందనామం, గెలిస్తే గోవిందనామం, సంతోషం వస్తే గోవిందనామం, ఆఖరికి ఎవడైనా శరీరం విడిచిపెట్టేస్తే పైకెత్తుతూ గోవిందనామం, ఆఖరికి ఎవడైనా ఓడిపోతే గోవింద కొట్టేశాడంటాం. ఆ గోవిందనామం జనంలో అంతగా అసలు మమేకమైపోయింది. పుడుతూనే పుట్టుజుత్తులు ఇవ్వడానికి వెళ్ళిపోతారు. చిన్ని పిల్లలు బోడిగుండలతోటి చక్కగా ఏదో ఆ గుండు చేయించుకుని, ఆ చిన్న గచ్చకాయలు ఉంటాయే అలా గచ్చకాయలు లాంటి గుళ్ళు వాళ్ళు చిన్ని టోపీలు పెట్టేసుకుని వాళ్ళ వెంకటాచలంలో ఏదో మా తండ్రి, ఈ జన్మలో తండ్రి కానీ ఎన్ని జన్మలకి మా తండ్రి అని ఎంత సంతోషంగా ఆడుకుంటుంటారో. ఏమి క్షేత్రం! ఎవరికైనా ఆపదొచ్చిందంటే మొట్టమొదట కోరుకునేది వెంకటాచల దర్శనం. భర్త గారికి ఒంట్లో బాగోలేదంటే స్వామి రక్షించి నీ కొండకొస్తానంటుంది భార్య. భార్యకు ఒంట్లో బాగుండకపోతే కొండకొస్తానంటాడు. పిల్లలకి మంచి మార్కులు వస్తే కొండకెడతాడు. ఏది జరిగినా ఆ కొండే, ఏది జరిగినా నా తండ్రి. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, తల తీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు భక్తి కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల సమూహంబులచట. ఏది ఎచ్చట విన్నను స్వామి మాటే, ఏది ఎచ్చట చూసిన స్వామి కొరకే. స్వామి సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మంలో పెరిగి శరీరం విడిచిపెట్టే లోపల వెంకటాచలం కొండెక్కాలని, వెంకటరమణుణ్ణి కళ్ళారా చూడాలని కోరుకోని వ్యక్తి ఉంటాడు అని నేను అనుకోవట్లేదు. ఎన్ని కోట్ల మంది పుట్టనివ్వండి, తన జీవితం పూర్తయిపోయే లోపల ఏడుకొండల వాడిని చూడాలనుకుంటారు. అంత దివ్యమంగళ విగ్రహం, అంత గొప్ప క్షేత్రం. అటువంటి క్షేత్రాన్ని రక్షించుకోవడం, మన భావి తరాలకి కూడా అందించడం, మన మనవలు, మన బిడ్డలు, మన మునిమనవలు, ఆ తర్వాత వచ్చే తరాలు కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ దేశమంతా కూడా సస్యశ్యామలంగా సంతోషంగా ఉండేటట్టుగా వెంకటాచల క్షేత్రాన్ని రక్షించుకుని మనందరం పరమ పవిత్రమైన జీవనం గడుపుతూ
తీర్థయాత్రని ఎలా చెయ్యాలని శాస్త్రాలు చెప్తున్నాయో అలా చేస్తూ మాడవీధుల యొక్క గౌరవాన్ని కాపాడి చెప్పులు లేకుండా మాడవీధులలో నడుస్తూ భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి మనం పాత్రులు అవడానికి కావలసిన జీవన విధానాన్ని నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత శ్రీవేంకటాచల ప్రభువు మనకి అనుగ్రహించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఈసారి నేను చేస్తున్నటువంటి ఉపన్యాస పరంపరని ఇక్కడతో పూర్తి చేస్తూ ఇప్పుడు దీని తరువాత జరగబోయే కార్యక్రమాన్ని రేపటి కార్యక్రమాన్ని నేను మంగళం చెప్పిన తరువాత ప్రకటన చేస్తాను. దయచేసి అలాగే కూర్చోండి. ఒక్క 2 నిమిషాలు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.